వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకోటో కానీ ఒకసారి హైలాండ్ నిర్వహిస్తామంటారు, ఇంకోసారి ప్రైవేట్ యూనివర్సిటీ కోనేరు లక్ష్మణ యూనివర్సిటీ నిర్వహిస్తామని మాట్లాడుతూ ఉండడం అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు హైలాండ్ నిర్వహిస్తామంటారు, భవిష్యత్తులో థాయిలాండ్లో నిర్వహిస్తామంటారో ఏమో తెలియదు, కానీ వీళ్ళకు ఒక క్లారిటీ లేదు. 175 మంది శాసనసభ్యులు, దాదాపుగా 58 మంది ఎమ్మెల్సీలు, అదే రకంగా ఉన్నటువంటి అధికారులు, మంత్రుల యొక్క కార్యదర్శులు, అసలు మంది ఏ రకమైనటువంటి అకామిడేషన్ చూపిస్తారు, ఏ రకమైనటువంటి భద్రత కల్పిస్తారన్న దానిపైన సరైన రీతిలో ఆలోచన చేయలేదు. ఒక రకంగా సెంటిమెంట్గా ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఆ రకంగా నిర్వహిస్తారంటే అది కూడా కాదు. గతంలో ఏమో చంద్రబాబు నాయుడు గారు మొదట్లో హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి పరిపాలిస్తాను, ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని స్టేట్మెంట్ ఇచ్చి దాదాపుగా 100 కోట్లతో సెక్రటేరియట్లో ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా క్యాంప్ ఆఫీస్ కోసము దాదాపుగా 50-60 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతో దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఓటుకు నోటు కేసు తర్వాత మరి ఏ ఒప్పందం కుదుర్చుకున్నారో కేసీఆర్తో తెలియదు, కానీ విజయవాడకి వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ బంగ్లాని తీసుకొని ఎటువంటి అనుమతి లేనిటువంటి బంగ్లాలో అక్కడ సుమారుగా 100 కోట్లతో రోడ్లు అయితేనేమి దాదాపుగా 300-400 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు. ఈ రకంగా ఇంత దుర్వినియోగం చేసేటువంటి ముఖ్యమంత్రి దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఉండరు. ప్రజాప్రతినిధి, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఇంత దుబారుగా వివరించేటువంటి తీరు ఎక్కడ కూడా జరిగిండదు. మేము ఆంధ్రప్రదేశ్ రాజధానులలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి వ్యతిరేకించట్లేదు, నిర్వహించాలని కూడా కోరుకుంటాం. కానీ సరైనటువంటి అక్కడ ఎటువంటి ప్రతిపాదన చేయకుండా సరైనటువంటి ప్లేస్లో కాకుండా ప్రైవేట్ యొక్క ప్రాపర్టీస్ నిర్వహిస్తామని అనడము, ప్రైవేట్ యూనివర్సిటీలో స్వయంగా స్పీకరే అక్కడికి వెళ్ళి తనకున్నటువంటి ప్రతిష్టను కూడా ఆ స్పీకర్ పైన ఉన్నటువంటి గౌరవాన్ని కూడా దిగజార్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 20 నెలలు అయిపోయిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మరి 20 నెలల కాలంలో ఏ ముందడు వేసావు? కనీసం ఎక్కడన్నా గోడలు నిర్మించినటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే అసెంబ్లీకి కానీ ఇంకొక దానికి కానీ ఏం నిర్వహించావు? 20 నెలల్లో ఏమీ చేయలేదు. ఎక్కడికి పడితే ఆ ప్రత్యేక విమానాలు వెళ్ళటం, అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న దానికి సపరేట్గా హెలికాప్టర్ తెప్పించుకొని హెలికాప్టర్లో ప్రయాణాలు చేయటం ఒక రాచరిక వ్యవస్థలాగా తను నిర్వహిస్తున్నాడు తప్పితే తను ప్రజాస్వామ్యంలో ఉన్నాను, ఈ ఖర్చు పెట్టేదంటే కూడా ప్రజల యొక్క ధనము అని చెప్పేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా చేయకపోవడం దురదృష్టకరం. పోయిన బడ్జెట్ సమావేశాలేమో హైదరాబాద్ నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశాలలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే అప్పటికిప్పటికి అక్కడేం కొత్తగా ఈ సంవత్సరంలో ఏం చేసింది ఏం లేదు. కేవలం కేసీఆర్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏమన్నా అక్కడ నిర్వహించాలన్నటువంటి ఆలోచన